అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు గుజరాత్లో మనం తీసుకున్న గేదెల్ని లోడ్ చేయడం జరుగుతుంది. ఇది లోడింగ్ వీడియో. ఈ గేదెలు వచ్చేసి మనకి 7వ తారీఖు ఉదయం ఒక లోడు, అలాగే 9వ తారీఖు ఉదయం ఒక లోడు మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్కి రావడం జరుగుతుంది. ఇందులో మరి మంచి టాప్ క్వాలిటీ గేదెలు ఈరోజు నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ గుజరాత్కి వచ్చి 2 రోజులు అవుతుంది. ప్రతి గేదెను కూడా నేను దగ్గరుండి మీకు చూపించాము. ఆల్రెడీ వేయింగ్ మిషన్లో కూడా పాలు చెక్ చేసుకోవడం జరిగింది. అందుకే ఎక్కడ రైతులు వెళ్ళినా కూడా ఆ లీటర్లలో కొలిసే విధానాన్ని మనం అంచనా వేయలేం. ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ ప్యాకెట్ వేయింగ్ మిషన్ అనేది నేను తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఎలా అయితే చెక్ చేసుకున్నానో అక్కడ ఒక 4 లీటర్లు ఇచ్చింది, 3 ఇచ్చింది. అంటే గేదెలు డెలివరీ అయ్యి ఒక 4 రోజులు 3 రోజుల గేదెలు అనమాట అవి. అంటే మనకు ఖచ్చితం మన దగ్గరికి వెళ్ళిన తర్వాత మన మేతా దానా అలవాటు పడితే మనకు 5 నుంచి 6 లీటర్లు ఇచ్చే గేదెల్ని మనం కొంచెం అవగాహన తెచ్చుకోవచ్చు అనమాట. మరి అక్కడ లీటర్న్నర పాలు ఇచ్చినాయి అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత పాలు పెరిగినా పెరగకపోయినా కూడా మనకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రైతులు వచ్చి గేదెలు కొనుక్కుంటున్నారు. మన ఫామ్లో కూడా వేయింగ్ మిషన్ పెట్టి చూపించడం జరుగుతుంది. లీటర్లో కొలిసే విధానం మన ఫామ్లో ఎప్పటికీ ఉండదు. కాబట్టి రైతులు ఎప్పుడు గేదెలు కొనుక్కున్నా కూడా మీరే స్వయంగా పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఏ ఫామ్లో కొనుక్కున్నా కూడా మీకు ఇబ్బంది కలగదు. గ్యారెంటీ ఇవ్వడం పెద్ద కష్టం కాదండి. గ్యారెంటీ విషయంలో చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే గేదె రకము, దాని యొక్క బ్రీడు, క్వాలిటీ బట్టి ఆటోమేటిక్గా పాలు వస్తాయి. మనం పెట్టే మేపు విధానం ఒకటి సరి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలామంది రైతులు గేదెలు తీసుకెళ్ళిన తర్వాత మేత సరిగ్గా పెట్టకుండా దానాలు కూడా అర్థం కాకపోవడంతో అవి పాలకు రావటం లేదు. కాబట్టి ఖచ్చితంగా మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ నుంచి ఇప్పటివరకు 150 గేదెల వరకు మనం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఒక కంప్లైంట్ కూడా లేదు. వచ్చింది అంటే వాళ్ళ తప్పులతోనే వచ్చింది తప్పితే మనకైతే రాలేదు. రీసెంట్గా ఒకరికి గేదెలు ఇచ్చాం మనం. 6 గేదెలు ఇస్తే వాళ్ళు ఒక గేదె రిటర్న్ పంపారు. ఎప్పుడు 20 రోజుల తర్వాత పంపారు. ఇలా 20 రోజులు పాలు వెండుకొని పాలకు రాలేదని పంపిన తర్వాత మరి అమ్మేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇద్దరికీ నష్టమే కదా. ఇప్పుడు ఆ గేదె మళ్ళీ మా షెడ్లో ఉంది. 10 రోజుల్లో పాలకు వచ్చేసింది. కారణం ఏంటంటే అది కొంచెం అప్పుడే డెలివరీ అయింది. కొంచెం టైం తీసుకోవాల్సింది. వాళ్ళు తొందరపడి పాలు వస్తాయో రావని చెప్పేసి మనకు పంపించారు. అయినా కూడా ఆ గేదెని తీసుకొని మనము అదైనా తీసుకెళ్ళండి, వేరే మార్చిస్తామని చెప్పాము. ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా గేదెలు కొనుక్కోండి. మన డైరీ ఫామ్ కాంటాక్ట్ చేయండి. మీ అందరికీ అవైలబుల్ ఉంటాయి. అందరికీ నమస్తే.